మనందరం వికీలీక్స్ గురించి వినే ఉంటాం. అందరం కాకపోయినా కొంతమంది వినుంటాంలే. సో ఇది ప్రపంచ నాయకులకు సంబంధించినటువంటివి, ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి ఎన్నో రహస్యాలను బయటపెట్టినటువంటి వికీలీక్స్. అయితే వికీలీక్స్కి స్వాతి లీక్స్కి సంబంధం ఏంటంటే ఇది ఏమీ లేదు, జస్ట్ ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాం ఒక ఉదాహరణ. ఇక్కడ స్వాతి లీక్స్ విషయానికి వచ్చినట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి ఎంపీ స్వాతి మలివాల్. సో ఈమె ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి నేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె మీద దాడి జరిగిందని, అరవింద్ కేజ్రీవాల్ గారి పిఏ దాడికి పాల్పడటం జరిగిందని, అలాగే గన్మెన్స్ కూడా దాడి చేశారని, ఆమెను కడుపులో కాలుతో తన్నారని చెప్పి ఆమె ఆరోపణలు చేయటం, అలాగే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలోను, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను, ఎలక్ట్రానిక్ మీడియాలోను ఒక రేంజ్లో ప్రోపగాండా అయితే జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఇక మరొక వైపు ఆయన పార్టీ అధ్యక్షుడయ్యుండి కూడా ఈ విషయానికి సంబంధించి ఎటువంటి వివరణ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మరొకసారి స్వాతి మలివాల్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది. తనకు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి ఒక సీనియర్ నేత, ముఖ్య నేత కాల్ చేయటం జరిగిందని, ఈ విషయానికి సంబంధించి స్వాతి మలివాల్కి వ్యతిరేకంగా పార్టీకి చెందినటువంటి క్యాడర్ అంతా మాట్లాడాలి అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు పార్టీ నుంచి ఉన్నాయని, అంతేకాకుండా ఆమెకు సంబంధించినటువంటి పర్సనల్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో లీక్ చేసి ఆమెను పరువుకు భంగం కలిగించే విధంగా, ఆమె పరువు ప్రతిష్టలను దెబ్బతీయాలని చూస్తున్నారని, సోషల్ మీడియాకి కొంతమందిని, మెయిన్ స్ట్రీమ్ మీడియాకి కొంతమందిని, ఎలక్ట్రానిక్ మీడియాకి కొంతమందిని కేటాయించి ఆమె మీద విమర్శలు, ట్రోల్స్ చేయటమే పనిగా ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది అని చెప్పి ఆయన ఆ ఫోన్ చేసినటువంటి సదరు వ్యక్తి తెలియజేశారు అని చెప్పి స్వాతి మలివాల్ అయితే పేర్కొనటం జరిగింది. మరి ఈ విషయం చివికి గాలివాన్లకి ఎంతవరకు వెళ్తుంది అనేది అయితే తెలియదు. ఆల్రెడీ మహిళలపైన దాడులని, అత్యాచారాలని, ఇట్లాంటి రకరకాలైనటువంటి అంశాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి భారతదేశంలో ఇక ఎమ్మెల్యేలు, ఎంపీల మీద కూడా దాడులు, ఇక ఎక్కడా మహిళలకు భద్రత లేదు అనేటువంటి పరిస్థితి పోర్ట్రేట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఓవరాల్గా ఇప్పటికైనా కేజ్రీవాల్ గారు నోరు తెరిచి ఏమైనా మాట్లాడతారా, దీనికి సంబంధించి ఏమైనా ఒక చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది అయితే వేచి చూడాలి మరి.